వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం డేటా స్ట్రక్చర్ యూజింగ్ సి ఈ సబ్జెక్ట్కి సంబంధించి దీంట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో ఇంతకు ముందు కూడా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను, బట్ ఈ వీడియోలో మీకు యూనిట్కి టాప్ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తా. ఓకేనా? సో ఏ క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్ ముందు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా సరే ఏ క్వశ్చన్స్ అయితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. ఓకే, సో తక్కువ సమయంలో ఎలాంటి క్వశ్చన్స్ అయితే మనం ఈజీగా పాస్ అయిపోవచ్చు అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో ఉంటుంది. సో యూనిట్ వైజ్గా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. ముందుగా మనం ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్లో మీరు మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి ఆ టాప్ 3 క్వశ్చన్స్ చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఇది మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్న క్వశ్చన్. ఓకేనా? 5th క్వశ్చన్, దీంతో పాటు 7th క్వశ్చన్. ఓకేనా? సో ఈ క్వశ్చన్ చదువుకుంటే సరిపోతుంది ఫస్ట్ యూనిట్ నుంచి. ఓకే, నెక్స్ట్ యూనిట్ 2. యూనిట్ 2లో 3, నెక్స్ట్ 4th క్వశ్చన్, నెక్స్ట్ 5th క్వశ్చన్. ఓకే, సో ఈ 3 క్వశ్చన్స్ సెకండ్ యూనిట్లో మిస్ చేసుకుండా ఖచ్చితంగా చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, పీడిఎఫ్ ఎక్కడ ఉందో కూడా చెప్తా. నెక్స్ట్ యూనిట్ 3. యూనిట్ 3లో 3rd క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది మీకు ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్న క్వశ్చన్. నెక్స్ట్ దీంతో పాటు 5th క్వశ్చన్ ఒకటి. ఓకే, దీంతో పాటు 6th క్వశ్చన్. ఓకేనా? సో ఈ 3 క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోద్ది. ఓకే, సో నేను చెప్తున్నటువంటి ప్రతి క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ పీడిఎఫ్స్, వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్, ఇవన్నీ కలిపి దీనిపైన ఒక పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి డిఎంటీ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు సెమిస్టర్స్ కనిపిస్తే సెకండ్ సెమిస్టర్లోకి వెళ్ళండి. వెళ్తే ఇదిగోండి స్కిల్ పేపర్స్ కాదు, ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్, బాటనీ, జువాలజీ, స్కిల్ పేపర్స్, సప్లై పేపర్స్తో సహా అన్ని సబ్జెక్ట్స్ మీకు ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, అన్ని సెమిస్టర్స్ వాళ్ళకి అన్ని గ్రూప్స్ అన్ని సబ్జెక్ట్స్ ఇలానే ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న పేపర్ ఏంటి, అది తీయండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ యూజింగ్ సి. ఓకే, ఇదిగో యాక్చువల్గా దీని ఒరిజినల్ ప్రైస్ 199, కానీ రీసెంట్గా డిఎంటీ లాజిక్స్ 50K ఇన్స్టాల్స్ క్రాస్ అయిన సందర్భంగా యాప్లో మీకు 199 రూపీస్ చూపిస్తున్న ప్రతి కోర్స్ని కూడా 99 రూపీస్కి లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోకపోతే వీలైనంత త్వరగా పర్చేజ్ చేసుకోండి. 99 రూపీస్కే మీకు టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్, వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో క్లాసెస్. ఓకే, వీటితో పాటు ఇప్పుడు మనం చెప్తున్నటువంటి ఐఎంపీస్ పీడిఎఫ్, ఇవన్నీ కలిపి మీకు 99 రూపీస్కే 6 months వ్యాలిడిటీతో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ కోర్స్ మీకు ఏపీలో ఉన్న అన్ని యూనివర్సిటీ వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా డిజైన్ చేసాం. ఓకేనా? ఇన్ కేస్ మీరు పర్చేజ్ చేసిన తర్వాత ఈ 6 monthsలో మీకు ఏవైనా డౌట్స్ వస్తే యాప్ కార్నర్లో మీకు వాట్సాప్ హెల్ప్ కూడా ఉంటుంది. ఓకే, అక్కడి నుంచి మీ యొక్క ప్రతి డౌట్ క్లారిఫై చేసుకోవచ్చు. ఓకే, సో యాక్చువల్గా మీరు ఒక మెటీరియల్ తీసుకుంటే 100 + 100 120 రూపీస్ పడుతుంది, కానీ 99 రూపీస్కే మీకు ఇక్కడ టోటల్ 5 యూనిట్స్ పీడిఎఫ్స్, వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి వీడియో క్లాసెస్, ఇవన్నీ కలిపి ఇంత తక్కువ ప్రైస్కి లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో నీడ్ ఉన్న వాళ్ళు వీలైనంత త్వరగా పర్చేస్ చేసుకోండి. ఓకేనా? సో మరి నెక్స్ట్ మనం స్టార్ట్ చేసుకుందాం. యూనిట్ 4 చూసుకున్నట్లయితే దీంట్లో మీరు మిస్ చేసుకోకుండా చదవాల్సినటువంటి క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 3rd క్వశ్చన్, దీంతో పాటు 5th క్వశ్చన్. ఓకేనా? సో ఈ 3 క్వశ్చన్స్ చదవండి, ఇవి మీకు దీంట్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయి. నెక్స్ట్ యూనిట్ 5, లాస్ట్గా మనం యూనిట్ 5 చూస్తే ఫస్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 4th క్వశ్చన్. 4th క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ వస్తుంది. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఓకేనా? సో ఈ 3 క్వశ్చన్స్ చదువుకొని సరిపోద్ది. ఓకే, సో యూనిట్కి టాప్ 3 క్వశ్చన్స్ ఈ విధంగా మీకు ఏవైతే ఎగ్జామినేషన్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూ వస్తున్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, సో ఆ క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కస్ చేసాం. ఇప్పుడు యూనిట్కి టాప్ 3 చెప్పాను, ఎవరైతే పాస్ అయితే సరిపోతుంది అని అనుకుంటారో వాళ్ళు ఈ టాప్ 3 క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది యూనిట్కి. అంటే ఈ 15 క్వశ్చన్స్ చదువుకుంటే ఇది ఈజీగా పాస్ అయిపోయినట్లే. ఓకేనా? ఇన్ కేస్ మీకు ఇంకేమైనా సబ్జెక్ట్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ విధంగా కావాలనుకుంటే మీకు కామెంట్ సెక్షన్లో వాటి యొక్క నేమ్స్ కామెంట్ చేయండి, వీలైనంత త్వరగా వాటిపైన వీడియో చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మీకు యూజ్ఫుల్ అయింది అనుకుంటున్నాను. వీడియో మీకు యూజ్ అయినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొంతమంది వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.